అన్న తెగ సిగ్గుపడిపోతున్నాడు. ఊరుకోవా, పెళ్లి కొడుకు అన్న తర్వాత ఆ మాత్రం సిగ్గుపడ్డా ఏంటి? ఏంట్రా ఇది? ఇంత గ్రాండ్ గా శోభనానికి వస్తే హారతలిచ్చి రిసీవ్ చేసుకోకుండా అమ్మా బాబులు ఒకేసారి చచ్చినట్టు అలా ఏడుపు మొహాలు వేసుకుని కూర్చున్నారంట కదా, తాపిగా కూర్చొని ఫస్ట్ నైట్ ఫ్లాష్ బ్యాక్లు గుర్తు తెచ్చుకుంటున్నారేమో. సరే సరే, వెళ్ళి శోభనానికి ఏర్పాట్లు చేయండి. నీ చూడా, నీ బతుకుతోడు శోభనం కావాలరా? రాంగ్ డైలాగులు వద్దు, మర్డర్లు అయిపోతాయి. క్షమించండి, చాదస్తం కొద్దీ మా తాతయ్య నోరు జారాను. పెళ్ళంటూ జరిగాక శోభనం జరగకుండా ఎలా ఉంటుంది? నేను 2 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తాను. మీరెళ్ళి ఆ గదిలో కూర్చోండి. అన్ను 3 ముళ్ళు పడ్డాక ఉదయం లైన్ లో పడిపోయింది. ఇల్లు లైట్ అర్పేసుకో. వీడికి మ్యారేజ్ ఎక్కువ అనుకుంటే శోభనం కూడానా? బాగానే డెకరేట్ చేసింది. ఏంటలా చూస్తున్నారు? నీ అందం అంత అందంగా ఉన్నానా? చాలా, అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. నువ్వు శోభనానికి ఎన్ని కష్టాలు పెడతావో అని చాలా భయపడిపోయాను. ఎంత తొందరగా గ్రీన్ సిగ్నల్ ఇస్తావు అనుకోలేదు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ పాలు తాగండి, ఆ ముచ్చటగా చూసేద్దాం. చూసావా, మర్చిపోయాను. సహంపాలు నీకు ఇవ్వాలిగా, తీసుకో. నాకొద్దు. ఏ, ఎంగిలి పాలనా? కాదు, విషం పాలని. విషం పాలా? అవును, ఆ పాలల్లో విషం కలిపాను. మరొక్క 10 నిమిషాల్లో నువ్వు చచ్చిపోతావు. మన మొదటి రాత్రి నీ చివరి రాత్రి. అరే గాలి, సీసా ఖాళీ. ఇంకో బాటిల్ అందుకోరా. చాలా, ఇప్పటికే ఓవరైంది. అరే తమ్ముడు, నీకు దండం పెడతాను, నన్ను ఆపొద్దురా. అన్న చేసుకోగా ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకున్నాడు కదా. ఈ పాటికి అన్న ఏం చేస్తుంటాడంట? ఒరే ఎర్రి మొహ, ఏం చేస్తాడంటరా? మల్లెపూలు మణికట్టుకు మడిసి కట్టుకొని మంచి మూడ్లోకి వెళ్ళిపోయి పలకరమని పట్టా తెప్పిస్తాడంతే. ఆ తర్వాత నేను చెప్పరా నా సిగ్గు? చెప్పరా? నేను చెప్పరా నా సిగ్గు అంటే. భయపడకు, ఆ పాలల్లో విషం కలపలేదు. పేరుకి పెద్ద గూండావి, రౌడీవి. నేను ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని. నేను తలుచుకుంటే నిన్ను 4 గోడల మధ్య 4 నిమిషాల్లో చంపగలను. కానీ నువ్వు పెట్టుకున్న పేరు మీదున్న గౌరవంతో చంపకుండా వదిలేస్తున్నాను. నువ్వు బలవంతంగా తాళి కట్టావు గాని కాపురం చేయలేవు. ఒకవేళ చెయ్యాలని ప్రయత్నిస్తే నీ చెయ్యి నా ఒంటి మీద పడిన మరుక్షణం చేస్తాను. అంత మాటనకు భారతి, నేను రౌడీని, గూండానే, కానీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ప్రేమ? ప్రేమించడానికి హృదయం ఉండాలి, ప్రేమించబట్టానికి వ్యక్తిత్వం ఉండాలి. అవి లేని నిన్ను ఏం చూసి ప్రేమించమంటావు? దొంగతనాలా, దోపిడీలా, రౌడీయిజమా, గుండాయిజమా? ఏం చూసి ప్రేమించమంటావు? రేపెవరైనా నీ మొగుడేం చేస్తున్నాడే అని అడిగితే పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడను, బ్యాంకులో పనిచేస్తున్నాడను, కనీసం మున్సిపాలిటీలో చెత్త ఉడుస్తున్నాడనో గర్వంగా చెప్పుకునే అదృష్టం కూడా నాకు లేదు. నేనెలా ప్రేమించమంటావు? ఏం చూసుకున్నా మొగుడు అనుకోమంటావు? నీకు ఇష్టం లేకపోతే ఆ పనుల్ని మానేస్తాను. ఇక నుంచి మంచి పనులే చేస్తాను. మంచా? అసలు దాని అర్థం తెలుసా నీకు? రాక్షసంగా నా మెళ్ళ 3 ముళ్ళు వేయగలిగావు. జీవితంలో ఎప్పుడైనా 3 మంచి పనులు చేయగలిగావా? చెప్పు, 3 మంచి పనులు చెప్పు. నిన్ను మనిషిగా అంగీకరిస్తాను, భర్తగా ఆహ్వానిస్తాను. అంటే 3 మంచి పనులు చేసే వరకు నో హస్బెండ్ నో బెల్ట్ అన్నదన్నమాట. ఆవిడెవరో ఆయన ఎవరికో పెట్టినట్టు ఏ కండిషన్ అన్నా? అదంతా నాకు తెలియదు, కానీ ముందు నేను చేసిన 3 మంచి పనులు ఏమిటో చెప్పండి. 3 మంచి పనులు నువ్వు చేస్తున్నాయి అంతేగా? అంతేరా. అంటే 1 2 3 3 2 1 మంచి పనులు. 3 1 3 ఆ 3 కదా? అదే అదే. అంటే 1 2 3 మంచి పనులు అంతే కదా? అంటే ఇప్పుడు అరే ఓ పని చేయరా, నువ్వు 1 చెప్పు, నేను 2 3 గుర్తు చేసుకుని చెప్తా. గుర్తు చేసుకుని చెప్పాలంటే ఇంతకు ముందు మనం చేసి ఉండాలి కదా. అంటే ఇప్పటి వరకు నేను ఒక్క మంచి పని కూడా చేయలేదా? చేస్తే నీకు గుర్తొచ్చేది కదా.
అందుక అలాంటి ఫిట్టింగ్ పెట్టింది డోంట్ వరీ అన్న ఆ. నువ్వు 2 పెగలేసి పడుకో ఉమ్. తెల్లవారిన తర్వాత నీ చేత 3 మంచి పనులు చేయించి అక్కడ పంపించే బాధ్యత మాది వెళ్ళిపో ఎలా? వెళ్ళిపోనా ఎలా? అన్నా అన్నా లేనా లేనా లే ఏంట్రా 3 మంచి పనులు రెడీ. త్వరగా చేసే చదువు దగ్గరికి వెళ్తే గానీ. లేనా? అదే ఏంట్రా ఇది ఇదిగా దీన్ని ఆవు అంటారు, దాన్ని కుక్క అంటారు, ఈ అగ్గిపెట్లో ఉన్నదాన్ని చీమ అంటారు. నిన్ను వెధవా అంట ఇది నాకు తెలీదా ఇవన్నీ ఎందుకు తెచ్చారు ఎందుకు తెచ్చారంటావంటన్నా 3 మంచి పనులు చేయడానికి 3 పార్టీలు తెచ్చాం. వీటితో మంచి పనులు ఏంట్రా అదేంటన్నా ఏం చెప్పినా పూర్తిగా నువ్వు ప్రతిదానికి సీరియస్ అయిపోతావు నువ్వు. ఇప్పుడు ఈ పంచదార తీసుకుని ఈ చెవకేసావనుకో ఓ మంచి పని ఆడు అయిపోయింది. ఫోటో తెస్తాడు, ఈ బిస్కెట్ తీసుకుని ఆ కుక్కకేసావనుకో 2 మంచి పనులు ఆడు ఫోటో అయిపోతాయి. తెస్తాడు. ఈ గడ్డి ఉందన్నా ఇది తీసుకెళ్లి ఆ అవకాశం 3 మంచి పనులు అయిపోతాయి. అమ్మో! మంచి పనులంటే ఇవి కాదురా సన్నాసులారా మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలంట 10 మంది చెప్పుకోవాలంట ఓహో. ఓహో ఆ టైపు మంచి పనులా ఆ, దొరికింది. ఆహా ఆ బ్రహ్మాండమైన ఏడుపు చూస్తుంటే ఇదేదో చాలా మంచి పని అయ్యేటట్టుందన్నా. ఏడుపు మంచి పని ఏంట్రా ఆవేశపడకన్నా ఆవిడ ఎందుకు ఏడుస్తుందో కనుక్కుని కన్నీరు తుడిచావనుకో మంచి పని అవుతుంది కదా. నిజమే రోయ్ నిజమేరో నోట్లో వేసుకుంటావు పదన్నా. అరే, ఆగమ్మా, ఆగు ఆగు ఆగమ్మా, ఆగు ఆగు ఆగు, ఆగు ఆగు, తల్లి, ఆగు. నువ్వెందుకు ఏడుస్తున్నావో, నీకు వచ్చిన కష్టం ఏంటో మనకు చెప్పుకో. ఏం చెప్పమంటావు బాబు? మొగుడున్న వెదవ పగలంత ఎక్కడ చచ్చినా రాత్రులు కొంపలో చస్తే హారతి సంతోషపడుతుంది. అంటే మీ ఆయన నైట్ డ్యూటీ చేసి పగలింట్లో ఉంటున్నాడు అన్నమాట. ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో చెప్పు, వెళ్ళి ఓనర్కి వార్నింగ్ ఇచ్చి డే డ్యూటీకి షిఫ్ట్ చేయించేస్తాం. మా దొంగ సచ్చినోడు నైట్ డ్యూటీలు చేసేది కంపెనీలోనో ఫ్యాక్టరీలోనో కాదు, మరి పక్కూర్లో. అక్కడ హంస మేడని ఒకటి తగలడిందంట, అందులో చిలకలున్నాయంట. ఆ హంస మేడలో చిలకలా, ఇదే విడ్డూరం. చిలకలంటే రామ చిలకలు కాదు, భామ చిలకలు. ఆ చిలకలా చీకటి పడితే చాలు చిల్లరెట్టుకొని సెంటు కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆడితో పాటు పక్కింటోడు ఎదిరింటోడు వెనకింటోడు కూడా తగలడుతున్నారు. ఇప్పుడు నీ బాధ మీ ఆయన వెళ్తున్నందుకు కాదన్నమాట, మీ పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు వెనకింటోళ్ళు వెళ్తున్నందుకు అన్నమాట. అది కాదయ్యా బాబు, అందరు కట్టుకట్టుకుని ఆ ఊరేళ్ళు చస్తున్నారని చెప్తున్నాను. ఓకే ఈ రోజు నుంచి మీ ఆయనే కాదు ఈ ఊళ్ళో ఎవరు కూడా వెళ్ళకుండా చేస్తాను. బాబా బాబు, ఈ ఒక్క మంచి పని చేస్తే మా వీధిలో ఆడోళ్ళంతా నీకు రుణపడి ఉంటాం. అలాగా నువ్వు వెళ్ళిపో చెప్తాను. వెళ్ళిపో. రేయ్ వాళ్ళ ఊరు వెళ్ళకుండా ఎలా ఆపుతావురా మరి అదే అరే మన ఊళ్ళో నీళ్లు దొరకలేదు అనుకోరా ఏం చేస్తాం? ఏం చేస్తాం? స్నానం చేయడం మానేస్తాం. మరి అదే పక్కూ నుంచి తెప్పించుకుంటాం. ఆ మధ్య మన రాష్ట్రంలో మందు దొరకలేదురా ఏం చేసాము? పక్క రాష్ట్రం నుంచి తెప్పించుకున్నాం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పి చావరా చిలకలు లేవు కాబట్టి మన వాళ్ళు కాకులాగా పక్క ఊరు హంస బ్యాండ్ మీద వాలిపోతున్నారు. ఆ హంస బ్యాండ్ మనం ఇక్కడ షిఫ్ట్ చేసామనుకోండి ఏమవుద్ది? పొరుగు రోడ్లు కూడా మన ఊరు వస్తారు. అంతేకాదు యువర్ ఆనర్ మన ఊరోళ్ళు ఆ ఊరు వెళ్ళరు. సూపర్ గురు. నాలుగిళ్ళు మీకోసం ఖాళీ చేయించాం. ఇక్కడ మీరు హ్యాపీగా సెటిల్ అయిపోయి తాపిగా వ్యాపారం మీకు ఇక్కడ చేసుకోండి. ఏ లోటు రాదు. మంచి బిజీ సెంటర్, ఒళ్ళు దాచుకోకుండా చక్కగా పని చేసుకోండి. ఇదిగో పూజారి గారు గారా ఎవరిని? నిన్నేరా నేను అర్జెంట్ గా 10 మందికి ఉపయోగపడే 2 మంచి పనులు చేయాలి. ఏంటయ్యా ఏమైంది ఉన్నట్టుండి ఏదో పిడుగు పడ్డట్టు అనిపించిందండయ్యా. ఆ. అయినా సడన్ గా గాంధీ గారికి మంచి పనులు చెయ్యాలి అన్న చెడ్డ బుద్ధి ఎలా కలిగిందండయ్యా? ఏంటారో సర్కాస్టా? కాదండి, బ్రాహ్మణి క్యాస్టే. మూసుకొని అన్న అడిగిన దానికి సమాధానం చెప్పు. మంచి పనులంటే ఆ, జన్మభూమి పనులు చేయొచ్చు, ఆ. శ్రమదానం చేయొచ్చు, సిటీని క్లీన్ అండ్ గ్రీన్ చేయొచ్చు. హైదరాబాద్ ని సింగపూర్ చేయొచ్చు. చేస్తాం. అవన్నీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అన్న చేయాల్సిన మంచి పనులు ఏంటో చెప్పు. మీరు చెయ్యాల్సినవైతే మీరు ఈ గుడి ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒక మంచి పని అయిపోతుంది. అన్నక మంచి పని అంటే నీకు ఉపయోగపడే మంచి పని చెప్తావేంట్రా? నా కోసం కాదండి, ఆ. మీరు వెళ్ళిపోతే 10 మంది గుడికి వచ్చి పూజలు అవి చేసుకుంటారు కదా. దక్షిణలు కూడా వస్తాయి కదా. రేయ్ మీరు ఉండరా చూడండి అది మంచి పని అయితే అలాగే వెళ్ళిపోతాం ఇంకో మంచి పని చెప్పండి ఆ, మీరు డబ్బులు తీసుకుని రౌడీజం చేస్తున్నారుగా, అది మానేయాలి. అంటే క్యాష్ తీసుకోకుండా చెక్కులు డీడీలు తీసుకొని చేయాలా? కాదండి, టోటల్ గా ఆ వృత్తి మానేయాలి. అసలేంట్రా నీ ఉద్దేశం? టోటల్ గా మా అన్న పొట్ట మా పొట్ట కొట్టేయాలని చూస్తున్నావా? ఇప్పుడు మాట వరుసగా అంటున్నాను రే, నిన్ను పూజలు చేయటం మంత్రాలు చదవటం మానేమంటే మానేస్తావా? రేయ్ నువ్వు ఊరుకోరా అలా చేస్తే మంచి పని అవుతుందా 10 మంది మిమ్మల్ని చూసి భయపడకుండా ఉంటే మంచి పని అవుతుంది కదండి. అంటే నన్ను చూసి ఎవరూ భయపడకూడదన్నమాట ఏమిటి ఏమిటిది? మీరెవరు నా గురించి బాధపడద్దని చెప్పానా? బాధపడకుండా ఎలా ఉంటామమ్మా? చూడండి, నాకేమీ కాదు, వాడు నన్నేమీ ఒసేయ్ చేయలేదు. వైఫా బయటికి రావే అమ్మో, అది వాడి గొంతే. మళ్ళీ ఏం ముంచానికి వచ్చాడో? ఏమిటి
అంతా కట్టగట్టుకుని వచ్చారు? ముడికో మంచి పని అడిగావుగా, 3 మంచి పనులు చేసొచ్చా. ఏంటవి? నంబర్ 1, గుడి ఖాళీ చేసాం. 2 భక్తులు కూడా వచ్చి పూజ చేయించుకున్నారు. చెప్పండి. అవునమ్మా, ఆలయానికి రూపాయి పావల ఆదాయం కూడా వచ్చింది. ఖాళీ చేయడానికి అదేమన్నా నీ బాబాస్తా? ఆ, అది వేస్ట్. అయితే ఇంకోటి, నేను గుండాయిజానికి రిజైన్ చేశాను. ఇవాళ నుంచి అన్నం చూసి ఒక్కడు కూడా భయపడ్డావు. అలా తెల్ల మొహాలుగా చూస్తారంట. చెప్పండి. అలా కొనుక్కుంటారేంట్రా, గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. పంతులు గారు, అమ్మా. మీరు ఈ టైంలో గుళ్ళో ఉండాలి కదా? అవునమ్మా. మరి ఇక్కడ ఎందుకున్నారు? అన్నగారు రమ్మంటే వచ్చాను. పూజలో ఉన్నాను రానని చెప్పుండాల్సింది. అమ్మో, చంపేడు గంటతో. ఓహో, మీరేం చేస్తుంటారు? పోస్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తానండి. మీరు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. నువ్వు? ఎస్టీడీ బూత్ అండి. మీరేం చేస్తుంటారండి? మార్చుకుందమ్మా. అంటే మీరందరూ అన్న రమ్మన్నాడని, రాకపోతే ఇరగొడతాడని భయపడి మీ పనులన్నీ మానుకుని ఇక్కడికి వచ్చారు, అవునా? ఇంత భయంగా వచ్చి అన్నంటే భయం లేదంటారే? నిజంగా నేనంటే వాళ్ళకి భయం లేదు భారతి. చెప్పండి రా. Shut up. నీ మీద భయం లేకపోతే వాళ్ళెవరు పనులు మానుకుని ఇక్కడికి రారు. మంచి పనంటే నీ గురించి 10 మంది నీ పరోక్షంలో పొగడాలి, గొప్పగా చెప్పుకోవాలి, అంతేకాని ఇలా పీడించి దౌర్జన్యం చేసి తీసుకురావడం కాదు. ఓహో, సరే, అది మంచి పని కాకపోతే 10 మంది మెచ్చుకునేది, 10 మంది ఒప్పుకునేది మంచిన్నర మంచి పని చేశాడు మా అన్న. ఏంటది? ఏంటా? అదిగో లేడీస్ వస్త్రం రాళ్ళని అడుగు. రండి మా, రండి రండి. మీరైనా భయపడకుండా మా అన్న చేసిన ఘనకార్యం ఏంటో వదిలేసి చెప్పండి. ముందు వర్షం చచ్చినోళ్ళారా, మీ అమ్మ కడుపులు కాల, మీ నోట్లో పురుగులు పడ, మా కాపురాల్లో చిచ్చు పెడతారా? అయ్య బాబా, ఏంటిది? మంచి పని చేస్తే ఇలా తిట్టేస్తున్నారు. ఏంటో చేసిన మంచి పని. అత్తులు మా మొగుళ్ళు ఇంటికి రావడం లేదు, పక్కూరికి వెళ్తున్నారని ఏడిస్తే పక్కూరు వేసులు తీసుకొచ్చి ఇక్కడ కాపురం పెట్టిస్తారా? ఇప్పుడు అత్తులే కాదు, పగలవాడి ఇంటికి వచ్చి రావట్లేదు. ఇదేనా నువ్వు చేసిన మంచి పని? అమ్మో! ఆ! అయ్యో! మీ మీద వాలిపోయి ఇలాంటి గాలి పనులు చేస్తే ఈ జన్మకి నాకు శోభనం జరగదు. రేయ్ పంతులు, మంత్రాలు వేదాలు చదువుకున్నావు, 2 మంచి పనులు చెప్పవయ్యా అంటే ఇలాంటి చెండాల ఐడియాలు ఇస్తావా? కొట్టు, బాగా కొట్టు. అలా కొడితే అది చాలా మంచి పని అవుతుంది. డబ్బు కోసం రౌడీజం చేయడం, గూండాలకు అండగా నిలబడడం, న్యాయం చేస్తున్న ఎస్ఐని అన్యాయంగా కాళ్ళు చేతులు విరగొట్టడం, ఇవన్నీ మంచి పనులే కదా? ఏది మంచో ఏది చెడు మరొకరు చెప్తేగా నీకు తెలీదా? అంటే అంత నీచంగా బతుకుతున్నావు అనమాట. మంచంటే నీకు మంచి జరిగేది కాదు, నలుగురికి మంచి జరిగేది. మంచంటే నీ గురించి ఆలోచించేది కాదు, నలుగురి గురించి ఆలోచించేది. మంచి వాళ్ళకు అపకారం, చెడ్డ వాళ్ళకు ఉపకారం జరగకుండా చేస్తే అదే మంచి పని అవుతుంది. ఆ మంచి మన సత్యా కూడా మనల్ని బతికిస్తుంది. భారతి నిన్ను 3 మంచి పనులు చేయమంది లెక్క కోసం కాదు, నీలో మార్పు కోసం, నేను ఒక మంచి మనిషిగా మార్చడం కోసం. చేతనైతే ఇన్నాళ్ళు నీ వల్ల నష్టపోయిన వాళ్ళ కష్టాలు తీర్చు. ఎదుట వాడి కంట్లో నలుసు పడితే నీ కంట్లో నీళ్లు తిరగాలి, అది మంచంటే.